హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పశ్చిమాసియా దేశంలో సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు తెరపడింది. రెబెల్స్ విజృంభించి రాజధాని డమాస్కస్లోకి ప్రవేశించడంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం నాడు దేశం విడిచి వెళ్లిపోయారు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్ళింది. తాజా పరిణామంతో డమాస్కస్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. తాము ఇక స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటామని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిరియాలో 13 ఏళ్ల కిందట మొదలైన అంతర్యుద్ధం రాజధాని డమాస్కస్ను ఆక్రమించడంతో ముగిసినట్లు తిరుగుబాటు దళాలు ప్రకటించాయి. దేశంలో 50 ఏళ్ల నియంత పాలన ముగిసిందని పేర్కొన్నాయి. గత శనివారం డమాస్కస్ శివారు ప్రాంతాల్లోకి ప్రవేశించిన హయాత్ తహరీర్ అల్ షమ్ హెచ్టిఎస్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాలు ఆదివారం పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. దీంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బషర్ రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. అసద్కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. సిరియా అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో సహా మాస్కోకు చేరుకున్నారు. మానవతా కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించిందని క్రెమ్లిన్ వర్గాలు మీడియాకు సమాచారాన్ని అందించాయి. ఈ ప్రకటనతో అసద్ క్షేమ సమాచారం గురించి జరుగుతోన్న ప్రచారానికి తెరపడింది. అసద్ ప్రయాణిస్తున్న విమానాన్ని రెబెల్స్ కూల్చివేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. కానీ తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం బషర్ సిరియాను వీడినట్లు రష్యా పేర్కొంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించిన బషర్ అల్ అసద్ అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఆయన ప్రయాణంపై పలు ఊహాగానాలు వచ్చాయి. డమాస్కస్ను రెబెల్స్ స్వాధీనం చేసుకోవడంతో సిరియాలో సంబరాలు చేసుకుంటున్నారు. డమాస్కస్ రోడ్లపైకి చేరుకుని చీర్స్ చెబుతూ కనిపించారు. అసద్ పాలన ముగియడంతో ఓ వ్యక్తి ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నామని, ఈ క్షణాన్ని నమ్మలేకపోతున్నా అని చెప్పారు. ఇక నుంచి సిరియా కొత్త చరిత్రను ప్రారంభించబోతున్నట్టు తెలిపాడు. డమాస్కస్లోని విలాసవంతమైన అధ్యక్షుడి ఇంటి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. అక్కడి వస్తువులను కొందరు ఎత్తుకు వెళుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. వాటిలో అధ్యక్షుడి నివాసంలోని పలు గదులు ఖాళీగా, కొన్నింటిలో ఫర్నిచర్ ఉంది. అధ్యక్ష భవన ప్రాంగణంలోని ఒక హాల్కు నిప్పండించారు. అలాగే అసద్ తండ్రి విగ్రహాలను ధ్వంసం చేసి రోడ్లపై ఈడ్చుకు వెళ్లారు. జైళ్ల గోడలను బద్దలుకొట్టి అందులోని ఖైదీలను విడిపించారు. సిరియాలో నియంత పాలన ముగిసిందని, ఇక స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలని ఎలుగెత్తి చాటుతున్నారు. అటు సిరియా ప్రధాని మహ్మద్ ఘాజీ జలాలి దీనిపై స్పందించారు. అధికార బదిలీ చేసేందుకు తాము సిద్ధమంటూ ఆయన వీడియో సందేశంలో తెలిపారు. తాను సిరియాలోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు జలాలి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని